హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. మా బాబాయ్ అయితే ఇలా ఆడుకుంటున్నాడు. తనకి ఇలా మైదా పిండి కలిపేసి ఇచ్చాను ఆడుకోవడానికి. సో ఆడుకుంటున్నాడు. సో ఇప్పుడు నేనైతే టీ పెడుతున్నాను. ఒకసారి మనం పుదీనా లీవ్స్తో టీ ఒకసారి ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. నార్మల్గా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి అయితే ఇలా పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా అయితే ఓన్లీ అల్లం యాలకులు మట్టుకే యూజ్ చేస్తాను. సో ఈ పుదీనాతో టీ పెట్టుకుంటే మనకు చాలా హెడేక్గా ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. ఒకసారి టీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కొంచెం వాటర్, నేనైతే 2 కప్స్ పెడుతున్నాను. కొంచెం వాటర్ వేసేసి వాటర్ వేడవనివ్వాలి. అంతలోపల మనం దీన్ని కొంచెం దంచేసుకుందాం. అల్లం, పుదీనా లీవ్స్, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్. పుదీనా లీవ్స్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా ఇలా కొంచెం పచ్చగా దంచేసుకోవాలి. మంచి పుదీనా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. టీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసా కొంచెం ఇలా దంచేసుకొని వాటర్ బాయిల్ అయ్యాయి కదా, దాంట్లో వేసేసుకోవడమే. సో ఇలా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం టీ పౌడర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ వేస్తున్నా కదా, 2 స్పూన్స్. మనం ఫైనల్గా షుగర్ యాడ్ చేసుకుందాం. సిరప్ కొంచెం బాయిల్ అవగానే మిల్క్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మిల్క్ యాడ్ చేద్దాం. 2 కప్స్ చేస్తున్నా కదా, 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తాను. ఓకే, ఒకసారి పొంగు రాగానే మనం ఆఫ్ చేసేసుకొని షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు. టీ అయితే మరిగిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా షుగర్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు ఇలా పుదీనా లీవ్స్తో టీ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు. టీ అయితే మరిగిపోయింది. కాఫీ చేసేసి తాగేయడం.
పుదీనా లీవ్స్ తోటి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఉదయ తెలుగు బ్లాగ్స్.